sound. దీని ద్వారా ప్రిపేర్ అవుతున్న డాక్టర్స్ ప్రతిరోజు ఒక 3 to 5 మెంబర్స్ కూర్చుందాం మైక్. మా తాలూకా సమస్యల మీద మేము గత నెల 24th మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంటే మా తాలూకా సమస్యలు చాలా కాలం నుంచి పరిష్కారం నోచుకోవట్లేదు, దయచేసి మమ్మల్ని చర్చలకు పిలండి, మనం కలిసి కూర్చొని మాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మమ్మల్ని కానీ చర్చలకు పిలవలేని పరిస్థితి వస్తే మటుకు 27th నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తాము అని కూడా దానిలో చాలా క్లియర్గా పేర్కోవడం జరిగింది. కానీ మమ్మల్ని ఏ రకం చర్చలకు పిలవలేదు కాబట్టి దానికి నిరసనగా మేము ప్రతిరోజు 27th నుంచి ఈ 13 జిల్లాల్లోని ప్రతి మెడికల్ కాలేజీలో, పిహెచ్లో, ఏపీపీ సెంటర్లోని 9 to 10 ఒక గంట వరకు మటుకు బ్లాక్ బెల్ట్ ధరించుకుని ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చేసినప్పుడు మన ఆరోగ్య మంత్రి గారు 13 చర్చలు పిలుస్తామని చెప్పారు. కానీ అది కూడా ఈ రోజు వరకు మాకు ఎట్లాంటి ప్రతిస్పందన రాలేదు. సో దానికి నిరసనగా వాళ్ళు ఎప్పటికైతే చర్చలు పిలుస్తారో అప్పటికి వరకు అంటే ఏమాత్రం పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా మా డాక్టర్లు మేమే సఫర్ అయ్యేలాగా రిలే నిరాహార దీక్షలు రేపటి నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభిస్తున్నామండి. ఇదేంటంటే మేము ప్రతిసారి ఏమాత్రం చిన్న యాజిటేషన్ చేసినా మీరు పేషెంట్కి అన్యాయం చేస్తున్నారు, లేకపోతే మీ తాలూకు సర్వీసెస్ దెబ్బతిన్నాయి అంటున్నారు. ఒక 3 ఒక 5 మా తాలూకా సీఎల్స్ వాడుకొని మమ్మల్ని మేము బాధపెట్టినందుకు మాత్రం ఇది ఎట్లాంటి పేషెంట్కి ఇబ్బంది జరగదు. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించాలి, మా తాలూకా ప్రతి డిమాండ్ కూడా తీర్చాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి. సో మా తాలూకా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే అది మొత్తం 3 విభాగాలు ఉంటుందండి. అంటే ఒకటి ఏంటంటే డిఎంఏ ఒకటి, ఏపీవీపీ ఒకటి, డిహెచ్ ఒకటి. సో డిఎంఏ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దాంట్లో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే టైం బౌండ్ స్కేల్స్. మా పక్క రాష్ట్రాల్లోని తెలంగాణ కానీ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ ప్రతి చోట టైం బౌండ్ స్కేల్స్ ఉన్నాయి. అంటే మా తాలూకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటే 4 to 5 years లోపల అతను నెక్స్ట్ క్యాడర్కి నెక్స్ట్ స్కేల్ తీసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక ఆంధ్రప్రదేశ్లో టైం బౌండ్ స్కేల్స్ లేవు. మీరు కొన్ని నమ్మలేని నిజాలు ఏంటంటే మేము ఏదైతే ఎంట్రీ లెవెల్లో ఉంటామో అక్కడే రిటైర్ అయ్యే పరిస్థితి. 20 yearsగా అదే క్యాడర్లో పనిచేస్తున్నాం. అయినా సరే మా తాలూకా స్కేల్ ఎలా వస్తుందంటే మాకు లక్షల కోట్లు రాదు సార్. మాకు వచ్చే జీతం ఏంటంటే మేము 20 years పనిచేసి మాకు వచ్చే జీతం ఒక 70,000 మాత్రమే. అట్లాంటి జీతం మీకు లక్షలు వచ్చేస్తుంది, కోట్లు వచ్చేస్తుంది, మీరు గవర్నమెంట్ దోచేస్తున్నారు. అట్లాంటి మాట కొన్ని రాజకీయ నాయకులు మాట మాకు చాలా బాధగా ఉంది. మేము ఎవరిని దోచుకోవట్లేదు సార్, మేము కష్టపడి పనిచేస్తున్నాం. నిజంగా మా తల సర్వీసెస్లో మాకు అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాటకి మాకు తెలియచేయండి, మమ్మల్ని మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. టైం బౌండ్ స్కేల్స్